Dear students, we are continuing the gravitation chapter here. We have discussed already about Kepler laws of planetary motion in the previous lecture, and also we discussed about Newton's law of gravitational attraction force. When two masses are there separated by some distance r, the attraction force is given by F is equal to G m1 m2 by r square. Okay, so right. So now I am going to conclude 2 points here. If we consider a hollow spherical shell, this is nothing but hollow spherical shell. Hollow is nothing but empty. Consider mass is distributed only on the surface of sphere. ఈ స్పియర్ మీదనే మాస్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది, లోపలంతా ఎంటీ అన్నట్టు. లైక్ ఏ టెన్నిస్ బాల్ లోపల ఎంటీ ఉంటుంది, ఓన్లీ మాస్ అంతా పైన డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా, లైక్ దట్ హాలో స్పెరికల్ షెల్ తీసుకున్నాం. ఇఫ్ పాయింట్ మాస్ ఇస్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ద హాలో స్పెరికల్ షెల్, పాయింట్ మాస్ ఎంని బయట పెట్టేసినాం ఇక్కడ. లెట్ us కన్సిడర్ టోటల్ మాస్ ఆఫ్ ద హాలో స్పెరికల్ షెల్ ఈస్ క్యాపిటల్ M. లెట్ దిస్ టోటల్ మాస్ ఈస్ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్ ఎట్ సెంటర్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతే, now there exists a force between these two masses. The force is nothing but, these two are separated by r distance. The force acting on these two masses is nothing but G m1 ante capital M, m2 is nothing but small m anukuntunna, G mm by r square. Ante there exists a force on the point mass if that is kept outside the hollow spherical shell. Right, now the case 2 is nothing but, another case is when a same point mass is kept inside hollow spherical shell. The mass is, we have discussed, for a spherical case condition, the mass is distributed only on the surface. And when you consider a point mass that is kept inside, from the center of the spherical shell, hollow spherical shell, I am considering radius r. With that radius, I am imagining a హాలో స్పెరికల్ షెల్. ఒక స్పెరికల్ షెల్ని ఇమాజిన్ చేసుకుంటున్నా విత్ రేడియస్ ఆర్. ఆ రేడియస్ ఆర్ లోపల ఈజ్ దేర్ ఎనీ మాస్ డ్యూ టు హాలో స్పెరికల్ షెల్? ఈ హాలో స్పెరికల్ షెల్ వల్ల ఇక్కడ ఏమైనా మాస్ ఉందా? నో మాస్ ఈజ్ దేర్. మాస్ ఎక్కడ ఉంది? హాలో స్పెరికల్ షెల్ మాస్ అంతా కూడా ఓన్లీ ఇక్కడనే ఉన్నది. ఇఫ్ దెర్ ఈజ్ నో మాస్ ఇన్సైడ్, మాస్ ఏం లేదు అంటే ఫోర్స్ కూడా ఏమవుతుంది? ఈక్వల్ టు జీరో. ఫోర్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు జీరో. ఓకే, మరి ఎందుకు సార్ ఇట్లా అవుతుందని అంటే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. లేకుంటే ఇక్కడ ఒక హాలో స్పెరికల్ షెల్ ఉంది, ఇక్కడ మన పాయింట్ మాస్ ఉంది. ఇక్కడ ఏమనుకున్నాం మనం? సపోజ్ ఇక్కడ ఒక పార్టికల్ ఉన్నది, ఇక్కడ ఒక పార్టికల్ ఉన్నది, ఇక్కడ ఒక పార్టికల్ ఉన్నది, ఇక్కడ ఒక పార్టికల్ ఉన్నది. 4 పార్టికల్స్ తీసుకుంటాం. లార్జ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ దేర్. ఐఎమ్ టేకింగ్ ఓన్లీ 4 such particles. సో ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై దిస్ స్మాల్ మాస్ ఆన్ దిస్ పాయింట్ మాస్ ఎట్ సైడ్ ఉంటుంది? అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. వెన్ దిస్ ఫోర్స్ ఈజ్ రిజాల్వ్డ్ ఇంటూ కాంపోనెంట్స్, ఒకటి ఎక్స్ కాంపోనెంట్ వస్తుంది, ఒకటి వై కాంపోనెంట్ వస్తుంది. అండ్ దిస్ మాస్ ఆల్సో ఎగ్జర్ట్ సమ్ ఫోర్స్ ఆన్ దిస్ పాయింట్ మాస్. ఈ ఫోర్స్ని కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తే ఒకటి ఎక్స్ కాంపోనెంట్ వస్తుంది, ఒకటి వై కాంపోనెంట్ వస్తుంది. అంటే దిస్ ఎక్స్ కాంపోనెంట్ క్యాన్సల్స్, దిస్ వై కాంపోనెంట్ క్యాన్సల్స్, వై కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్. అంటే నెట్ ఫోర్స్ ఏమవుతుంది? జీరో. ఇట్లా కూడా చెప్పొచ్చు. ఓకే, ఈ పార్టికల్ తీసుకున్నా కానీ ఈ మాస్ ఇట్స్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై దిస్ మాస్ ఆన్ దిస్ పాయింట్ మాస్ ఈజ్ టువర్డ్స్ దిస్ అట్రాక్షన్ ఫోర్స్. కాబట్టి ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై దిస్ మాస్ ఆన్ పాయింట్ మాస్ ఈజ్ నథింగ్ బట్ దిస్. వెన్ యూ రిజాల్వ్ దిస్ ఇంటూ కాంపోనెంట్స్, ఎక్స్ కాంపోనెంట్ వస్తుంది, వై కాంపోనెంట్ వస్తుంది. దీన్ని కూడా కాంపోనెంట్స్కి రిజాల్వ్ చేస్తే ఎక్స్ వస్తుంది, వై వస్తుంది. అంటే వై కాంపోనెంట్, ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్సెస్ క్యాన్సల్స్ ఈచ్ అదర్. ఓకే, నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇట్లా కూడా చెప్పొచ్చు. అంటే ఇన్ ఏ హాలో స్పెరికల్ షెల్, అంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫోర్స్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఈ పాయింట్ మాస్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ ఎప్పుడు అవుతుంది? ఇఫ్ దెర్ ఈజ్ ఏ మాస్ ఉంటే ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇఫ్ దెర్ ఈజ్ ఏ మాస్ విత్ రేడియస్ స్మాల్ ఆర్, ఆ స్మాల్ ఆర్ లోపల మాస్ ఉంటేనే ఇన్ దట్ కేస్ ఓన్లీ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ రెండు కూడా, కన్క్లూజన్స్. Okay, now I am going to solve acceleration due to gravity on the surface of Earth. Very interesting topic. Okay, so now acceleration due to gravity on surface of Earth.
ఎర్త్ సర్ఫేస్ మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఎక్స్ప్రెషన్ రాబట్టబోతున్నాం ఇప్పుడు. ఓకే, ఫర్ దిస్ ఐ ఆమ్ కన్సిడరింగ్ ఏ స్పియర్, ఎర్త్ అనుకుందాం, ఇది సెంటర్ ఆఫ్ ఎర్త్. లెట్ మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఎంఈ. ఎంఈ ఈజ్ నథింగ్ బట్ వాట్? మాస్ ఆఫ్ ది ఎర్త్. మాస్ ఆఫ్ ది ఎర్త్ అనుకుంటున్నాం. అండ్ రేడియస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ఈ. సో ఆర్ఈ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్. ఓకే, రేడియస్ ఆఫ్ ఎర్త్. దేర్ వాల్యూస్ ఆర్, దీన్ని గుర్తుపెట్టుకోండి, 6 × 10⁻24 kg నియర్లీ. దీనిదేమో 6400 కిలోమీటర్స్, నియర్లీ 6400 కిలోమీటర్స్. ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మెన్షన్ చేస్తాడు, నథింగ్ టు బై హార్ట్, ఒకవేళ గుర్తుంటే మంచిది. రైట్, ఐ ఆమ్ డ్రిల్లింగ్ ఏ హోల్ టు ద ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్కి హోల్ని డ్రిల్ చేసి, లెట్ ఐ ఆమ్ కీపింగ్ ద పాయింట్ మాస్ ఎం. ఇక్కడ పాయింట్ మాస్ని పెడుతున్నా అనుకుందాం, ఎం పాయింట్ మాస్ని పెడుతున్నా. ఓకే, ఇంతకుముందు కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్ని డెవలప్ చేద్దాం ఇక్కడ. రైట్, ఈ పాయింట్ మాస్ ఎక్కడైతే ఉన్నదో అదే డిస్టెన్స్తోని, సపోజ్ సెంటర్ ఆఫ్ ఎర్త్ నుంచి ఆర్ డిస్టెన్స్తో ఉంది అనుకుందాం. ఆర్ డిస్టెన్స్తోనే ఐఎమ్ డ్రాయింగ్ ఏ ఇమాజినరీ స్పియర్. ఒక ఇమాజినరీ స్పియర్ని డ్రా చేసుకుంటున్నాను. మాస్ ఆఫ్ దిస్ ఇమాజినరీ స్పియర్ ఈజ్ నథింగ్ బట్ ఎంఆర్. ఎంఆర్ అంటే మాస్ ఆఫ్ ద ఇమాజినరీ స్పియర్ విత్ రేడియస్ ఆర్. ఎం సఫిక్స్ ఆర్, ఎం ఇంటూ ఆర్ కాదు, ఎంఆర్ అనుకుంటున్నాను. ఇక్కడ ఉండే మాస్ని ఎంఆర్ అనుకుంటున్నాను. ఈ మాస్ అంతా కూడా ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది మరి? ఈ మాస్ అంతా కూడా దిస్ మాస్ విల్ బీ కాన్సన్ట్రేటెడ్ ఎట్ సెంటర్. సెంటర్ ఆఫ్ ఎర్త్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. అంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ, అంటే ఇక్కడ ఒక మాస్ ఉంది, ఇక్కడ ఒక మాస్ ఉంది. దేర్ ఎగ్జిస్ట్ ఏ సపరేషన్ బిట్వీన్ దీస్ టూ మాసెస్. ఇఫ్ సపరేషన్ ఈస్ దేర్, ఫోర్స్ కమ్ ఇన్ టు పిక్చర్. ఓకే, ఆ ఫోర్స్కి ఎక్స్ప్రెషన్ రాద్దాం ఇక్కడ. రైట్, సో గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, ఇక్కడి వరకే ఎఫెక్టివ్ మాస్ ఉంది కాబట్టి ఓన్లీ దిస్ మాస్ విల్ ఎగ్జర్ట్ ఫోర్స్ ఆన్ ది పాయింట్ మాస్. ద మాస్ దట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ బియాండ్ దిస్ షెల్ విల్ నాట్ ఎగ్జర్ట్ ఎనీ ఫోర్స్. ఈ మాస్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేయదు. ఓన్లీ రెడ్ కలర్లో ఉన్న మాసే ఈ పాయింట్ మాస్ మీద ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఎందుకో ఇంతకుముందు దాంట్లోనే డిస్కస్ చేసినాం. సో నా గ్రావిటేషనల్ ఫోర్స్ ఎఫ్ ఈస్ గివెన్ బై జీ m1. m1 అంటే మాస్ ఆఫ్ ది స్పియర్ విత్ రేడియస్ ఆర్ అనుకుంటున్నాం, ఎంఆర్. m2 ఈజ్ నథింగ్ బట్ స్మాల్ m డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. బట్ వీ డోంట్ నో వాట్ ఈజ్ ఎంఆర్. ఎంఆర్ అంటే ఏంటో మనకు తెలియదు. మరి ఏం తెలుసు? మాస్ ఆఫ్ ది ఎర్త్ తెలుసు. ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఎంఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్. మాస్ ఆఫ్ ఎర్త్లో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నాను. మనకేం తెలుసు? ఇఫ్ ద ఎర్త్ ఈజ్ మేడప్ ఆఫ్ సమ్ మెటీరియల్, ద మెటీరియల్ డెన్సిటీ రిమైన్స్ కాన్స్టెంట్. వాటర్ తీసుకున్నాం అనుకోండి, 1000 లీటర్స్ ఆఫ్ వాటర్, 1000 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉన్నాయి, పెద్ద ట్యాంకులో వాటర్ ఉన్నాయి, ఎంత ఉన్నాయో మనకు తెలియదు. ద వాటర్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? 1000 kg/m³. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ టేక్ 10 liters of water, again the density remains same, 1000 kg/m³. If you take 1 drop of water, again the density of 1 drop of water is 1000 kg/m³. And the density of the material is, it is a characteristic property of the material. అంటే ఎందుకు సార్ మరి వాల్యూమ్ తగ్గుతుంది కదా అంటే, వాల్యూమ్ తగ్గుతుంది, మాస్ తగ్గుతుంది. అంటే డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మాస్ టు వాల్యూమ్. అంటే నువ్వు ఇంత పెద్ద వాల్యూమ్ నుంచి వాల్యూమ్ తగ్గించినాం అనుకోండి, ఎట్ ద సేమ్ టైం మాస్ ఆల్సో, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ ఆల్సో డిక్రీజింగ్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్. సో డెన్సిటీ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇక్కడ కూడా ఏమవుతున్నాం, డెన్సిటీ ఆఫ్ ఎర్త్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనుకున్నాం. డెన్సిటీ ఆఫ్ ఎర్త్ ఈజ్ కాన్స్టెంట్. మరి డెన్సిటీని ఏమని రాయొచ్చు? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే, నౌ మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాస్తున్నాం. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో మాస్ ఆఫ్ ది ఎర్త్ విత్ రేడియస్ స్మాల్ ఆర్, ఈ రీజియన్లో ఉన్న దాని మాస్ కనుక్కుంటున్నాను నేను. సో దిస్ మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ఎర్త్ ఇంటూ వాల్యూమ్. ఓకే, సో డెన్సిటీ ఆఫ్ ఎర్త్ ఎంత? రోనే. వాల్యూమ్ ఎంత ఇక్కడ మరి? 4/3 πr³ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్
నౌ మాస్ ఆఫ్ ద ఎర్త్ని ఏమని రాసుకోవచ్చు, డెన్సిటీ రో ఇంటూ వాల్యూమ్. డెన్సిటీ రో ఇంటూ వాల్యూమ్. ఎర్త్ ఎక్కడి దాకా వాల్యూమ్ ఆక్యుపై చేసింది, విత్ రేడియస్ ఆర్ఈ రేడియస్తోని ఈ టోటల్ స్పేస్ని ఆక్యుపై చేసింది. రైట్, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఎర్త్ ఈజ్ నథింగ్ బట్ 4/3 పై ఆర్ఈ క్యూబ్ అని రాస్తుంది. ఇదేమో ఈ మాస్ ఏమో ఇక్కడ రెడ్ కలర్ వరకే ఆక్యుపై చేసింది విత్ రేడియస్ స్మాల్ ఆర్ కాబట్టి 4/3 పై ఆర్ క్యూబ్ అని రాసిన. ఇక్కడనేమో 4/3 పై ఆర్ఈ క్యూబ్ అని రాసిన ఇక్కడ. రైట్, ఓకే. ఈ మాస్ డివైడెడ్ బై ఈ మాస్ చేయండి, రేషియో డివైడ్ చేయండి. సో ఏమవుతుంది, రో క్యాన్సిల్స్, 4/3 క్యాన్సిల్ అవుతుంది. సో ఎంఆర్ డివైడెడ్ బై ఎంఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బేటా, స్మాల్ ఆర్ క్యూబ్ డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్ఏ క్యూబ్. ఓకే, సో నా ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎంఈ ఇటు వస్తుంది, ఎంఈ బై ఆర్ఏ క్యూబ్ ఇంటూ స్మాల్ ఆర్ క్యూబ్. సో ఇది వచ్చేసింది ఎక్స్ప్రెషన్. ఈ ఎంఆర్ వాల్యూని తీసుకుపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, సో ఐఎమ్ రైటింగ్ హియర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏమని రాయొచ్చున్నాను, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఎంఆర్ ఎం బై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఈజ్ దేర్, ఆర్ స్క్వేర్ అని రాసిన. రైట్, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఎంఆర్ మాస్ ఆఫ్ ద స్పియర్ విత్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది, ఎంఈ బై క్యాపిటల్ ఆర్ఈ క్యూబ్, ఎంఈ బై క్యాపిటల్ ఆర్ఈ క్యూబ్ ఇంటూ స్మాల్ ఆర్ క్యూబ్. ఇదంతా ఎంఆర్ వాల్యూ రాసిన. మిగిలింది ఏంది, ఎం బై ఆర్ స్క్వేర్ ఉంది, స్మాల్ ఎం బై ఆర్ స్క్వేర్. ఓకే, నౌ దిస్ ఆర్ స్క్వేర్ అండ్ ఇందులో ఒక ఆర్ స్క్వేర్ పోతుంది, ఒక్కటే ఆర్ ఉంటుంది ఇంకా. సో నౌ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఎంఈ మాస్ ఆఫ్ ది ఎర్త్ ఇంటూ మాస్ ఆఫ్ ది పార్టికల్ డివైడెడ్ బై ఆర్ఈ క్యూబ్. ఇంకా ఇక్కడ ఒక ఆర్ ఉన్నది కదా, ఆ ఆర్ని ఇక్కడ రాస్తున్నా. ఓకే, ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, we know that న్యూటన్ సెకండ్ లా ఆఫ్ నుంచి ఏం తెలుసు, ఫోర్స్ ఆన్ ద పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద పార్టికల్ ఇంటూ యాక్సలరేషన్. రైట్, సో మాస్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ ఎం, యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ ఏ, జీ ఎంఈ ఎం బై ఆర్ క్యూబ్ ఆర్ఏ క్యూబ్ ఇంటూ స్మాల్ ఆర్. సో దిస్ ఎం క్యాన్సల్. ఓకే, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ అంటే ఏంది, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని ఎంజీ అని రాసుకోవచ్చు మనం, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎంజీ. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ఆర్ రేడియస్ దగ్గర యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమొచ్చింది, జీ ఎంఈ బై ఆర్ఈ క్యూబ్ ఇంటూ ఆర్ వచ్చింది. ఓకే, ఇది రేడియస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్. ఎక్కడ ఇది, ఇన్సైడ్ ద ఎర్త్. సెంటర్ నుంచి డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే జీ వాల్యూ కూడా పెరుగుతుంది, ఆర్ పెరుగుతూ ఉంటే జీ వాల్యూ కూడా పెరుగుతుంది. ఎట్ సెంటర్ ఆఫ్ ఎర్త్ దగ్గర ఏమవుతుంది చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఆర్ ఈక్వల్ టు 0 పెడితే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ సెంటర్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. నౌ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంతో చూద్దాం. ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ని జీ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ జీ అనుకుంటున్నా. ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ అంటే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ఏ అవుతుంది. ఇక్కడ నుంచి సర్ఫేస్ మీదకి వచ్చినా అనుకుందాం, అంటే సర్ఫేస్ మీదకి వచ్చేటప్పుడు ఏమవుతుంది చూడండి, ఆర్ వాల్యూ ఇంక్రీజెస్ అంటే జీ వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్, ఆర్ బికమ్స్ మ్యాక్సిమమ్. వెన్ ఆర్ బికమ్స్ మ్యాక్సిమమ్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఆల్సో బికమ్స్ మ్యాక్సిమమ్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. సో ఎంత అవుతుందో దాని వాల్యూ చూద్దాం. జీ ఈజ్ ఈక్వల్ టు ఏముంది నాన్న ఇక్కడ, జీ ఎంఈ బై ఆర్ఏ క్యూబ్ ఇంటూ స్మాల్ ఆర్, సారీ ఇది క్యూబ్ అమ్మ, ఇంటూ స్మాల్ ఆర్ బదులు ఏమని రాయొచ్చు, ఆన్ సర్ఫేస్ కాబట్టి క్యాపిటల్ ఆర్ఈ, ఇందులో ఒక ఆర్ఈ ఇందులో ఒక ఆర్ క్యాన్సిల్ అయితే ఆర్ స్క్వేర్ ఉంటుంది ఇక్కడ. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ సర్ఫేస్ ఈక్వల్ టు
GME by RE square. Okay, maximum, G value is maximum on surface of earth. On surface of earth. Surface of earth మీద G వాల్యూ మ్యాక్సిమం ఉంటుంది. జీరో ఎక్కడ ఉంటుంది? ఎట్ సెంటర్ ఆఫ్ ఎర్త్ దగ్గర జీరో ఉంటుంది. నౌ ఇక్కడ ఓకే, నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ ఎట్ డెప్త్ డి. ఎట్ డెప్త్ డి, డి డెప్త్ బిలో సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి డి డెప్త్ బిలో ఉన్నప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ ఎట్లా ఉంటుందో చూద్దాం. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ డెప్త్ డి బిలో ఈజ్ నథింగ్ బట్ జీడి. ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్ acceleration due to gravity at d depth below from the surface of earth. సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి d డెప్త్లో ఉన్నప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుందో చూద్దాం. సీ హియర్, ఇక్కడ తీసుకుందాం, ఇది సెంటర్ ఆఫ్ ఎర్త్ అనుకుందాం. ఓకే, ఇక్కడ ఎర్త్కి డిగ్ చేసి ఎంత డెప్త్కి తీసుకుపోతున్నాం? మాస్ని, పాయింట్ మాస్ని అప్ టు d డెప్త్ బిలో. లేకుంటే ఇక్కడనే చూడండి, d డెప్త్ బిలో. మనం ఇంతకుముందు ఏమనుకున్నాం? దిస్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ అనుకున్నాం. ఆర్, స్మాల్ ఆర్. ఇంకో ఇక్కడ అనుకోలే, ఇది ఆర్. ఎంత డెప్త్కి తీసుకుపోతున్నా నేను? సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి డి డెప్త్ బిలో తీసుకెళ్తున్నా. ఇక్కడనే రాస్తున్నా, ఈజీగా అయిపోతుంది. డి డెప్త్ బిలోకి తీసుకెళ్తున్నా. డి డెప్త్ బిలో తీసుకుపోతే అప్పుడు స్మాల్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న? స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రేడియస్ నుంచి డి తీసేస్తే ఐ విల్ గెట్ ఆర్. మళ్ళొకసారి టోటల్ ఆర్ఈ నుంచి ఈ పార్ట్ తీసేసింది అనుకోండి, అంటే ఈ పార్ట్ ఎంత? డి. డి తీసేస్తే ఏమొస్తుంది? ఐ విల్ గెట్ ఆర్. సో స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఈ మైనస్ డి అని రాయొచ్చు. ఓకే, సో ఫ్రమ్ దిస్ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ 2 డి టర్మ్స్లో వస్తుంది ఇప్పుడు అంతే. ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి ఏమని రాయొచ్చు చూడండి. G at depth D below the surface of earth equal to GME by RE square, GME by RE square into small r. Small r is nothing but ఏమని రాయొచ్చు బేటా? RE minus D అని రాయొచ్చు. అయిపోయింది. నా ఇక్కడ ఏం చేస్తుందంటే G at D depth below the surface equal to GME by RE square. ఇంకొక ఆర్ఈ ఉంటుంది కదా, దాని లోపలికి తీసుకుపోతున్నాం. ఆర్ఈ మైనస్ డి బై ఆర్ఈ. ఓకే, సో నౌ జీ ఎట్ డెప్త్ డి బిలో ఈజ్ ఈక్వల్ టు జిఎంఈ బై ఆర్ఈ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. దాన్ని మనం ఏమనుకున్నాం? సింపుల్గా జీ అనుకున్నాం. సో జీ ఇంటూ ఆర్ఈ బై ఆర్ఈ 1 మైనస్ డి బై ఆర్ఈ. సో ఇది దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ డి డెప్త్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఎంత డెప్త్కు పోతున్నాం మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ డెప్త్కు పోతూ ఇక్కడికి వచ్చినాం అనుకుందాం, సెంటర్ ఆఫ్ ఎర్త్కి వచ్చినాం అనుకుందాం. అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్యాపిటల్ ఆర్ఈ అవుతుంది. ఓకే, ఎట్ సెంటర్ ఆఫ్ ఎర్త్ మరి జీరో రావాలి కదా, కన్క్లూడ్ అవుతుందా లేదా? ఈక్వేషన్ కరెక్టా కదా చూసుకున్నా. ఎట్ సెంటర్ ఆఫ్ ఎర్త్ డెప్త్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ఎర్త్. ఇక్కడ నుంచి డిగ్ చేసుకుంటూ సెంటర్ దాకా వెళ్తున్నా. సో ఎంత డెప్త్కి వెళ్తున్నా? డెప్త్ ఇంక్రీజ్ అవుతుంది. డి డెప్త్కి వెళ్తున్నా. సో డి డెప్త్కి వెళ్తుంటే ఏమవుతుంది చూద్దాం. జీడి ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 మైనస్ డి బదులు ఏమడ్డు పెట్టచ్చు? ఆర్ఈ బై ఆర్ఈ. అంటే జీ ఎట్ డెప్త్ డి బిలో ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 మైనస్ 1, దట్ ఈస్ నథింగ్ బట్ 0. ఓకే, ఇట్ సాటిస్ఫైస్ దిస్ ఈక్వేషన్ అగైన్. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ సెంటర్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు 0. అక్కడి నుంచి కూడా 0 వచ్చింది. అంటే ఏమవుతుంది? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ సర్ఫేస్ ఈజ్ మ్యాక్సిమం. డెప్త్కు పోతా ఉంటే జీ వాల్యూ ఏమవుతుంది? డిక్రీజెస్ బికమ్స్ 0. మరి సెంటర్ నుంచి పైకి వస్తుంటే ఏమవుతుంది? 0 నుంచి ఇంక్రీజెస్ అండ్ బికమ్స్ మ్యాక్సిమం ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఓకే, సో జీ వాల్యూ రాసుకోండి ఇక్కడ. జీ వాల్యూ డిక్రీజెస్ యాజ్ వీ గో టు డెప్త్
ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి లోపలికి పోతూ ఉంటే జీ వాల్యూ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉన్నది. ఓకే, సో దిస్ ఈజ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ gm/re². అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంపార్టెంట్ కన్క్లూజన్. ఇక్కడ జీ అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, మాస్ ఆఫ్ ది ఎర్త్, రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఇక్కడ మాస్ ఆఫ్ ది పార్టికల్ ఉందా? నో. అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్ ఆఫ్ ది పార్టికల్, ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ మాస్ అండ్ రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్. మాస్ అండ్ రేడియస్ ఆఫ్ ప్లానెట్ మీదనే డిపెండ్ అవుతుంది. అంటే ఇఫ్ యూ డ్రాప్ ఏ పార్టికల్ ఫ్రమ్ దిస్ హైట్, దీనికి యాక్సలరేషన్ ఎంత ఉంటుంది, జీ వాల్యూనే. ఈ ఆబ్జెక్ట్కి కూడా ఎంత ఉంటుంది, జీ వాల్యూనే ఉంటుంది. ఒకవేళ మిమ్మల్ని పడేసినా కానీ కొంత హైట్ నుంచి, అగైన్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ యూ ఆల్సో విల్ బీ జీ. సో జీ డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్ ఆఫ్ ది పార్టికల్. ఇంపార్టెంట్ కన్క్లూజన్ అది. ఓకే, జీ వాల్యూ డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్ ఆఫ్ పార్టికల్. మరి దేని మీద డిపెండ్ అవుతుంది అంటే దేని మీద అవుతుంది, ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ మాస్ అండ్ ఎర్త్ ఆఫ్ ది ప్లానెట్. ఓకే, now we are going to discuss about acceleration due to gravity at h height above the surface. సర్ఫేస్ నుంచి h height above the పోతే అంటే gh అనుకుందాం. Now I am going to obtain an expression for acceleration due to gravity at h height above the surface. దానికోసం ఏం చేస్తున్నా అంటే నేను, దిస్ ఈజ్ ఎర్త్, రేడియస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ re, మాస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ me, let our particle is at a height of h above the surface. h above అనుకుంటున్నా ఇక్కడ. సో టోటల్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ఎర్త్ అండ్ మాస్ ఆఫ్ ది పార్టికల్కి టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది అప్పుడు, re ప్లస్ హెచ్ అవుతుంది, re ప్లస్ హెచ్. నౌ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న, ఫోర్స్ F ఈక్వల్ టు G, m1 అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్, m2 మాస్ ఆఫ్ ది పార్టికల్ డివైడెడ్ బై r స్క్వేర్. r స్క్వేర్ ఎంత మరి ఇక్కడ, re ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఇందులో we know from Newton's second law of motion, we know that F is equal to m into G equal to G me m by re plus h whole square. క్యాన్సిల్ అవుతుంది. సో G is equal to ఇంత ఉంటుంది. నా G is equal to G me by దీంట్లో నుంచి re కామన్ తీస్తున్నాను నేను. re కామన్ తీస్తే 1 మైనస్ హెచ్ బై re వస్తుంది. ఓకే, హోల్ స్క్వేర్ అట్నే చెక్ చేయండి ఒకసారి. re ప్లస్ ఇది re లోపల పోతే హెచ్ఆర్ఈ బై re అంటే re క్యాన్సిల్ అయితే హెచ్ఏ వస్తుంది, మళ్ళీ re ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అట్నే ఉన్నది. సో G ఈజ్ ఈక్వల్ టు G me బై re స్క్వేర్ ఇంటూ 1 బై హెచ్ ప్లస్ 1 ప్లస్ హెచ్ బై re హోల్ స్క్వేర్ వస్తుంది. మరి GME బై re స్క్వేర్ అంటే G ఎట్ హైట్ హెచ్, G ఫోర్స్ ఎట్ హైట్ హెచ్, G at height h. Okay, so gh is equal to gme by re square is nothing but acceleration due to gravity on surface of earth. ఇది ఎట్లా ఉన్నది, ఇది డినామినేటర్లో ఉంది, పైకి వస్తే ఏమవుతుంది, న్యూమరేటర్కి వస్తుంది. సో 1 ప్లస్ హెచ్ బై re టు ద పవర్ ఆఫ్ -2. ఫ్రమ్ బైనామియల్ థీరం, బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏం చెప్తుందంటే 1 ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -1 ఆర్ -2 ఈజ్ ఈక్వల్ టు సింప్లీ 1 మైనస్ 2x. గుర్తుపెట్టుకోండి ఇది. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత మరి, h బై re. సో G ఎట్ హెచ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు G ఇంటూ 1 మైనస్ 2h బై re. దిస్ ఈజ్ ట్రూ ఓన్లీ ఇఫ్ h ఈజ్ వెరీ మచ్ లెస్ దెన్ re. ఈ ఫార్ములా ఎప్పుడు కూడా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొద్దు. G ఎట్ హెచ్ హైట్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా వాడొద్దు. ఇది ఎందుకంటే అప్రాక్సిమేషన్ వాడినాం, హెచ్ ఈజ్ వెరీ మచ్ లెస్ దెన్ re ఉన్నప్పుడు ఇది వచ్చింది మనకు. మరి ఏ ఫార్ములా వాడాలి సార్ అంటే ఏం చేయాలి, మరి ఇదే వాడాలి, డైరెక్ట్ రా ఫార్ములా వాడాలి. ఓకే, ఇది రా ఫార్ములా ఏంది, GH ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఏమొస్తుంది చూడండి, GH ఈజ్ ఈక్వల్ టు GME బై re ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఇదే వాడాలి. ఓకే, డినామినేటర్ ఏమైంది చూడండి, reకి హెచ్ యాడ్ అయింది, re ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అయింది.
అంటే డినామినేటర్ పెరిగితే ఏమవుతుంది, జీ వాల్యూ డిక్రీజెస్. యాజ్ వీ గో టు హైట్స్, హైట్స్కి పోతున్న కొద్ది కూడా జీ వాల్యూ డిక్రీజెస్. అంటే జీ ఆన్ సర్ఫేస్ మీద మ్యాక్సిమం ఉంటుంది, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు జిఎంఈ బై ఆర్ఈ స్క్వేర్. అండ్ జీ ఎట్ డెప్త్ డి బిలో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డిక్రీజెస్ అవుతుంది. అండ్ ఇట్స్ వాల్యూ ఇస్ గివెన్ బై జిఎంఈ బై ఆర్ఈ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్ఈ వచ్చింది. అంటే దీన్నే మనం ఏమని రాసుకున్నాం అంటే జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్ఈ అని రాసుకున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ జీ ఎట్ హెచ్ హైట్ అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, ఇది కూడా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇట్స్ వాల్యూ ఇస్ గివెన్ బై జీ ఇంటూ 1 మైనస్ 2h బై ఆర్ఈ. ఓకే, g value decreases as we go to depths, g value increases as we go to heights, and g is maximum on the surface of earth. Thank you.